వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పాలకీర్తి రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరు నగరంలోని హోటల్ అతిథి గ్రాండ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గత 3 నెలల నుండి అడ్రస్ లేకుండా వెళ్లిపోయి నేడు వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తోలు తీస్తామంటూ కొడతాం తిడతాం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, ముందు ఆయన తోలు తీయకుండా చూసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ సమావేశం పేరు చెప్పి చందాలు దండింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఒక ఎమ్మెల్యేను వాడు అంటూ అహంకార ధోరణిలో మాట్లాడారన్నారు. జి కుమార్ రెడ్డి భాషా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే అదే రీతిలో సమాధానం ఉంటుందని హెచ్చరించారు. ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా వారం రోజులకు ముందుగానే నాది సమావేశం ఉంది, ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అడుక్కోవడం జరిగింది. మరి నేను ఒక విషయం చెప్తున్నా, ఇదేం పెద్ద మీటింగ్ ఏం కాదు. ఆయన పెట్టిన మీటింగ్ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో పెట్టారు. మరి మహా అంటే పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నా, మీటింగ్ వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో మీరు తెలియాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందుగా నేను చెప్తున్నా. ప్రజలందరూ కూడా ఎవరు లేకపోతే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు లేకపోతే ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి ఇది 2029 ఎలక్షన్ ముందు దాకా, ఎలక్షన్ జరిగే టైంకి ఈయన ఇదే ఇన్ఛార్జిగా ఉంటారా లేదా ముందు అది చూసుకోమని చెప్పండి. ఓ ఎమ్మెల్యేని గౌరవప్రదమైనటువంటి ఓ ఎమ్మెల్యే గారిని వాడు అనే సంబోధన చేస్తుంటే నీకు మతిపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నేను ఒక విషయం తెలియజేస్తున్నా, సొంత గ్రామంలో మెజార్టీ తేలైనటువంటి అనామక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ కుమార్ రెడ్డి మాత్రమే చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి జనసేన పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పకడ్బాలు పలకడానికి సిగ్గులేదని చెప్పి నేను అడుగుతున్నా. నీకు సిగ్గుండాలా? మరి టీడీపీ నాయకులకు తోలు తీస్తా, తాట తీస్తా, ఓడత బెదిరింపుకి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంతమందికి నువ్వు తాట తీసావు, ఎంతమందికి తోలు తీసావో ఆ లిస్ట్ ఒకసారి పంపిస్తావేమో ఒకసారి చూసుకుంటానన్నా విజయనా. అలాగే మీరు అన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, కార్పొరేటర్లు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ రాజీనామా చేశారు. ఎందుకంటే నీ సమక్షంలో పనిచేయడానికి ఇష్టం లేక, మరి మీరు ఈ యొక్క విధానాన్ని ఓర్చుకోలేక, వారవలేక అవాకులు చెవాకులు పెడుతుంటే చూస్తూ గమ్ముగా ఉండం. నోరు అబ్బుతుకులో కానీ పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విజయ్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకోవాలా. మీ సొంత గ్రామం సైతం మెజార్టీ తేలైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు. పేరు చెప్పడానికి గొప్ప నాయకుడు, రూరల్ నియోజకవర్గాన్ని శాసించే నాయకుడు. మరి కార్పొరేటర్ సాహిత్యం అరాకొర కొంత మెజార్టీ తీసుకొచ్చారు. మరి నీ సొంత గ్రామంలో మెజార్టీ తేలినటువంటి నాయకుడు నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావా? మేము 2 రకాలుగా చెప్తున్నావు. నువ్వు ఏం చెప్తున్నావో నీకు తెలియట్లా. నిన్న మాట్లాడేటువంటి మైక్ తీసుకొని ఒక సమయంలో ఏమంటే ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేస్తే వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసారని అంటావు. ఇంకో సమయంలో ఉందంటే వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ధనలాభానికి, ఏదో రాజకీయ ఆదాయానికి చూసుకొని వచ్చారని చెప్పి అంటావు. మరి క్లారిటీకి రావాలన్నా నిజంగా క్లారిటీకి రండి. భయానికి గురయ్యామా? పార్టీలోకి ధనలాభం కోసం రాజకీయ అయితే ఒక విషయం మాట్లాడుకుందాం. మరి ఎలక్షన్ ముందు నీ సొంత తమ్ముడైనటువంటి
ఆనంద్ జయకుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో చేర్చాం. ఆ రోజు మీ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలా మీ తమ్ముడికి. అలాగే వైసీపీ జిల్లా నాయకులు అయినటువంటి, జిల్లా క్యాడర్ అయినటువంటి, లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి, అప్పటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలి. మరి సింగిల్గా ఉన్నారు కదా, సింగిల్గా వచ్చారా లేదా? సింగిల్గా వచ్చి పార్టీలో జాయిన్ చేసి ఆయనకి మళ్ళా 26 డివిజన్లో పెత్తనం ఇచ్చారు. ఎట్లా ఏంటన్నా చెప్పనా? మరి పైగా మీరు చెప్తుంటే తోలుగిస్తాం, తాట తీస్తాం, పార్టీ మారిన వాళ్ళందరూ కూడా గుత్తికి ఆరేస్తామని అంటున్నారు. ముందు నేను చెప్తున్నా, ముందు మీ తమ్ముడైనటువంటి ఆనంద్ జయకుమార్ రెడ్డిని గుత్తికి ఆరేయని చెప్తున్నా, మమ్మల్ని కాదు. సరే కొట్టేస్తాం, చంపేస్తామని అంటున్నారు. రాండి, ఎక్కడ కొడతారు, ఎక్కడ చంపేస్తారు? రాండి. పార్టీ మారితే చంపేస్తారా? కార్యకర్తలతో ఉతికిచ్చేస్తారా? కొట్టిచ్చేస్తారా? రాండి, ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? రాండి, కొట్టిస్తారు. మీరు కొట్టించండి, రాండి, కొట్టిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నా, రాండి. కాబట్టి మీ నీచమైనటువంటి రాజకీయాలని ప్రదర్శించుందన్నా. పైగా నేను ఒక విషయం చెప్తున్నా, ఎలక్షన్ మూమెంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నుండి నీకు అనుకూలంగా లేనటువంటి వాతావరణం క్రియేట్ అయితే మీ ఇంట్లో నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చారా అని నేను అడుగుతున్నా. మరి ఇక్కడ ఎవరు స్వార్థపరులు? ఇక్కడ స్వార్థపరులు ఎవరు? మేమా, మీరా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇచ్చారే, ఒక్క పైసా అన్న ఖర్చు పెట్టారా? ఎలక్షన్లో పంచాయతీలు ఎన్ని నాయన్నావు? 18 పంచాయతీలు నాయన్నావు, 26 డివిజన్లు అడాపర నాయన్నావు, మరి చుట్టూ నాయకులందరూ నా వాళ్ళు అన్నావు. డబ్బులు తీసుకున్నావు, పంచావా అని నేను అడుగుతున్నా. అంత దూరం కూడా కాదు, నీ సొంత గ్రామం అయినటువంటి సింతారెడ్డిపాలెంలో, ఎక్కడ? సింతారెడ్డిపాలెంలో పైసా అన్న. ఏం మనిషివా, ఇంకేమైనా బుద్ధి ఉందిరా? పైసా అన్న, ఒక్క పైసా అన్నా ఇచ్చావా? ఇవ్వలా. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎన్నుపోటు పడిచావు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని. డబ్బులన్నీ తీసుకొని ఎన్నుపోటు పడిచావు. మరి నీ నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అంటావా? ఏంది మేము పోయేసి అంటే అక్కడేమో మేసాలు మెల్ల చెప్తా కూర్చున్నారు, ఇక్కడ చూస్తే వెనక చేతులు కట్టుకోవడం. ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు విజయ్ కుమార్ రెడ్డి. మేము కొత్తగా వచ్చామా పాతగా వచ్చామా అనుకున్నా, దగ్గరగా పిలిచెల్లా మమ్మల్ని